హాయ్ అండి. ఈరోజు మనం తిరుమలలో జరిగే ఒక జాతరలో బూతులు తిట్టడమే సంప్రదాయం. ఎందుకో తెలుసా? మరి చూద్దాం రండి. పురాతన ఆచార వ్యవహారాలకు, సంస్కృతులకు ప్రతిబింబం ఈ జాతర. ఈ జాతరలను ఒక ప్రదేశంలో ఒక్కోలా నిర్వహించడం పూర్వం ప్రజల నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర ప్రత్యేకం బూతులు తిట్టడం. తిరుపతిలో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర నిర్వహిస్తారు. 7 రోజుల పాటు జరిగే ఈ జాతరలో రకరకాల వేషాలలో బూతులు తిడుతూ కనబడుతూ ఉంటారు. ఈ జాతర చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో తిరుపతి ప్రాంతంలో పెద్ద పాలెగాడు ఉండేవాడు. అతను స్త్రీలోలుడు. స్త్రీ కనబడితే ఆమెను అనుభవించే వరకు వదిలేవాడు కాదు. అతని ఆగడాలు శృతిమించిన అడ్డు చెప్పేందుకు అందరూ భయపడేవారు. ఒకసారి అతను తన చెలికత్తెతో వస్తున్నప్పుడు ఏటిగట్టున గంగమ్మను చూసి మోహించాడని చెబుతున్నారు. దాంతో గంగమ్మ వారం రోజుల్లో పాలెగాడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేసింది. అక్కడున్న వారు ఆమె మహిమగలదని, ఆమె జోలికి ఎందుకు వెళ్ళావని ప్రజలు పాలెగాడికి చెప్పడంతో ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండిపోయాడు. ఎలాగైనా పాలెగాడిని బయటకు వచ్చేలా చేయాలని వివిధ వేషాలలో గంగమ్మ బూతులు తిడుతూ తిరిగేదట. మొదటి రోజు బైరాగిలా, రెండో రోజు బండలా, మూడవ రోజు తాటిలా, నాలుగో రోజు దొరలా, ఐదో రోజు మాతంగిలా, ఆరో రోజు సున్నపు కొట్టంలా, ఏడవ రోజు సప్పరాల వేషంలో గంగమ్మ తిరుగుతూ అతడిని సంహరించిందట. అతని పీడ విరగడవడంతో ఊరంతా సంబరాలు చేసుకున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే స్వయాన వెంకటేశ్వర స్వామి చెల్లెలు అయిన గంగమ్మను అప్పట్నుంచి ప్రజలు పూజించడం ప్రారంభించారు. తిరుపతి ఆడబిడ్డగా గంగమ్మను ప్రజలు భావిస్తారు. పూర్వం రోజుల నుంచి నిర్వహిస్తున్న ఈ జాతరను కనులారా చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. జాతరలో గంగమ్మ వేషాలతో కళాకారులు కనబడుతూ ఉంటారు. 7 రోజులు గంగమ్మ వేసిన వేషాలలో కనిపిస్తూ బూతులు తిడుతూ ఉంటారు. జై శ్రీరామ్.